హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి అందాలు. ఇవాళ మా అమ్మ ఏం కర్రీ చేస్తుందో తెలీదు, రెండు అడిగాను. ఎగ్ ఫ్రై అంట, మరి చూడండి, బాగా చేస్తుంది మా మమ్మీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరకు సంబంధించినవి మీకు చెప్తాను, మీరు కూడా చేసుకోండి. కామెంట్స్లో పెట్టండి గాయ్స్. మీరు 5 కోడిగుడ్లు తీసుకున్నాం గాయ్స్ మేము. కరివేపాకు గాయ్స్, కారం, సాల్ట్, పసుపు గాయ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు గాయ్స్. వేస్తున్నారు, మగ్గించుకోవాలి. మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి, కాసేపు మగ్గించాము. ఇందాకడ పసుపు, సాల్ట్, ఇప్పుడు కారం వేస్తున్నారు. మేమైతే కారం ఎక్కువ తింటాం. మీరు కారం తినలేము అని అన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, కారం చూసాను ఫ్రెండ్స్, ఎంత చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తిన్నాం ఫ్రెండ్స్ ఈ టైంలో. వేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 3 కోడిగుడ్లు వేస్తుంది చూడండి. ఇంకో గుడ్డు పగల పడుతుంది. 3 కోడిగుడ్లు కొట్టుకున్నాక మళ్ళీ కాసేపు కదిపి తర్వాత 2 కోడిగుడ్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకో 2 గుడ్లు కొట్టేసాక కూడా 10 నిమిషాలు కదపకుండా ఉంచాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కదిపేద్దాం. అప్పుడు తర్వాత 10 నిమిషాలు కదపకుండా ఉంచుదాం. అమ్మ, ఎగ్ ఫ్రై అయిపోయిందా? అయిపోయి వచ్చిందనా? ఇది ఎట్టు టేస్ట్ చేస్తా. కాలిపోతుందిరా. దీంట్లో పెట్టమ్మా. చూడండి, మా చిన్నోడు ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోయి లేదు, కరెక్ట్గా చెప్తాడు. చూడండి కారం, ఉప్పు ఎలా ఉందో, మసాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదే బాగా తిన్నా, సూపర్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. టేస్ట్ మట్టికి అద్దరిపోద్ది. ఎవరైనా వదలరు ఎగ్ కర్రీ అంటే. ఎవరు వదలరు. కావాలంటే మీరు కూడా చేసుకుని కామెంట్స్ లో పెట్టండి గాయ్స్. ఒకసారి చూడండి, ఎగ్ అసలు చూడండి, కరెక్ట్గా 5 గుడ్లు పొడిసా, ఎక్కువ కూడా కాదు. ముందు ఏంటంటే 3 గుడ్లు పొడిసి ఓ మాదిరిగా కలపాలి. తర్వాత 2 గుడ్లు పొడిసేసాక 10 నిమిషాలకి ముందు 5 గుడ్లు తీసుకోండి. 3 గుడ్లు పొడిసి ఓ మాదిరిగా కలపండి. కలిపాక ఆపేసి 2 గుడ్లు పొడవండి. ఇంచుమించు ఓ 10 నిమిషాలు వదిలేయాలి కదపకుండా వదిలేసాక దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి వదిలేసాక అది ముక్క కింద తయారవుద్ది. లాస్ట్ ఇంకా కట్టేసి ముందు 5 నిమిషాల ముందు కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకుని దింపేసుకుంటే మట్టికి చాలా బాగుంటుంది. కానీ కర్రీకి మట్టికి కారం మెయిన్, కారం మట్టికి పడుతుంది అది. హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఫ్రై అంటే ఇలా ఉంటుంది. కోడిగుడ్డు ఫ్రై అంటే కలిపేసుకుంటే బాగోదు. ముక్కల కింద ఒక చికెన్ ముక్క టైప్లో పెద్ద పెద్ద పీసుల కింద ఇలా చేసుకుంటా ఉంటే దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుని
మన దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతానికి. దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి ఒకసారి. చికెన్ మసాలా వేసుకుని లాస్ట్ 5 నిమిషాల్లో, ఎక్కువసేపు కూడా మగ్గక్కల. చికెన్ మసాలా వేసుకున్నాక 5 నిమిషాలు సరిపోద్ది. చూడండి చికెన్ మసాలా వేస్తున్నా. దీంట్లో ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఇది ఫ్రై టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ వేసుకుంటే తీపి కింద వస్తుంది కర్రీ. దీంట్లో పప్పుచారు కానీ రసం కానీ చాలా బాగుంటుంది లంచ్కి. చూడండి చికెన్ మసాలా వేస్తున్నాను. కోడిగుడ్డు ఫ్రై అంటే ఇలా ఉంటుంది. చూసారా ఎగ్ ఫ్రై అంటే ఇదిగోండి, ఒక్కోటి ఇంత ఇంత ముక్క కింద ఉంది. మనం కలుపుకొని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం దీనికి పప్పుసారి కాంబినేషన్ ఉందనుకో ఇంకా బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతం. చికెన్ మసాలా వేసా, జస్ట్ ఒక 5 నిమిషాలు చికెన్ మసాలా వేయగానే ఎగ్ ఫ్రై మట్టికి ఎవరు తిన్నా వదలరు. ఇలా చేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మమ్మీ అన్నం పెట్టి మమ్మీ ఆకలేస్తుంది. పెట్టేసాను నాన్న నీకే. ఎగ్ ఫ్రై అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్, చూడండి. కర్రీ రెడీ అయిపోయింది. రసము, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఎగ్ ఫ్రై. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్. ఇలా వండాక మీకు టేస్ట్ ఎలా వచ్చింది కూడా దానికి కూడా కొంచెం కామెంట్ పెట్టండి.